మహారాష్ట్రలో పూణే అనే ఒక సిటీ ఉంది. అక్కడ ఫేమస్ అయిన బస్ స్టాండ్ స్వర్గేట్ బస్ స్టాండ్. ఆ బస్ స్టాండ్కి టైం 5 AM టు 5:30 AM అవుతుంది. ఒక అమ్మాయి కొంచెం గ్యాప్ దొరికింది కదా అని చెప్పి ఊరు వెళ్దామని తనకి దగ్గరలో ఉన్న ఆ స్వర్గేట్ బస్ స్టాండ్కి అయితే వస్తుంది. తను వెళ్ళవలసింది బల్టన్, సర్దార్ డిస్టిక్లో ఉంటుంది. ఆ బస్సు వచ్చే ప్లేస్ దగ్గరే ఆ అమ్మాయి అయితే ఉంది. తను ఒక మెడికల్ కౌన్సిలర్, దత్తాత్రేయ రామ్దాస్ కడ్. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, దీది మీరు ఎక్కవలసిన బస్సు ఎక్కడికి వస్తుందో నాకు బాగా తెలుసు, రండి నేను తీసుకెళ్తాను అని చెప్పి నమ్మిస్తాడు. అప్పటికే తెల్లవారుజామున అవ్వడంతో బస్టాండ్ మొత్తం చాలా నిర్మానుషంగా ఉంది. బస్టాండ్ సరౌండింగ్స్లో సీసీటీవీలు ఉండడం వల్ల ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అయింది. కానీ అతను మాస్క్ వేసుకోవడం వల్ల తన ముఖం ఎవరికీ తెలీదు. అమ్మాయిని వాడని బస్సుల వైపు తీసుకెళ్తూ ఉంటాడు. అక్కడ చాలానే అలాంటివి ఉన్నాయి. అక్కడికి తీసుకువెళ్ళడంతో అమ్మాయికి కొంచెం కొంచెంగా డౌట్ వస్తుంది. ఇక్కడికి తీసుకొచ్చారు, ఇక్కడ ఎవ్వరూ లేరు అని అడిగితే, వస్తారు దీది, ఒక హాఫ్ అన్ అవర్లో బస్సు స్టార్ట్ అవుతుంది. అక్కడ మొత్తం చీకటిగా ఉండడంతో ఆ అమ్మాయి మొబైల్ తీసి టార్చ్ లైట్ అయితే వేస్తుంది. తీరా ఆ అమ్మాయి బస్సు ఎక్కగానే వెనక నుంచి బస్ డోర్ అయితే వేసేస్తాడు. ఒక్క నిమిషం ఈ విషయాన్ని పక్కన పెడితే అక్కడ వాడని బస్సులు ఎన్నో ఏళ్లుగా డస్ట్బిన్లా తయారయ్యి అలాంటి బస్సుల్ని ట్రాష్ చేయకుండా అలానే అక్కడ ఎందుకు వదిలేశారు అని చూస్తే, ఈ విషయం జరిగి ఇది బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఇదే కాదు ఇంకా చాలా విషయాలు జరిగాయి, ఇంకా ఇటువంటివి ఘటనలు చాలా జరిగాయి అని బయటకైతే వెలుగులోకి అయితే వచ్చాయి. అసలు టాపిక్కి వస్తే వాడు చేయాలనుకున్నది చేసి వెళ్ళిపోయాడు. అదేంటి, వాడి నుంచి ఆ అమ్మాయికి ప్రమాదం ఉంది అన్నప్పుడు ఆ అమ్మాయి అరిచి ఉండాల్సింది కదా అని అనుకోవడం సహజమే. కానీ ఆ అమ్మాయి అరిచినా ఎవ్వరికీ వినపడని ప్లేస్లో ఉంది. ఒకవేళ తను అరిస్తే నిన్ను చంపుతాను అని బెదిరించి ఉండవచ్చు కదా. వాడు వెళ్ళిన తరువాత ఆ అమ్మాయి కాసేపటికి కోలుకొని లేచి ఏం చెయ్యాలో తెలియక 100 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. తిరిగి తను ఉన్న ప్లేస్కి వెళ్ళాలా లేదా ఇంటికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఎలాగైతే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇలా జరిగిందని తను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన ఫ్రెండ్కి అయితే చెప్పింది. అది ఆడ మగ అనేది పక్కన పెడితే, నిన్నిలా చేసిన వాడిని ఊరికే వదలకూడదు, పద లే కంప్లైంట్ ఇచ్చి వాడికి తగిన శిక్ష విధించాలి, ఇలా నీకు జరిగినట్టు ఇంకొక అమ్మాయికి జరగకూడదు అని చెప్పి స్వర్గేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేస్తారు. కంప్లైంట్ తీసుకున్న స్వర్గేట్ పోలీసులు 15 టీములుగా విడదీసి ఘటన జరిగిన ప్లేస్కి వెళ్ళి అక్కడ దొరికిన ఆధారాలతో వెతకడం మొదలుపెట్టారు. ఎలా వాడిని పట్టుకునేది, వాడు ఎలా ఉంటాడో కూడా తెలీదు. అక్కడ దొరికిన కొన్ని థింగ్స్తో DNA ఆధారంగా వెతకడం మొదలుపెట్టారు. అలాగే సీసీటీవీలో కూడా వాడు ఎత్తు పొడుగు తెలుసుకొని వెతికారు. ఇదంతా 24 గంటల్లోనే జరిగిపోయింది. అలాగే వాడు ఒక పాత కేసులోకి సస్పెక్ట్ అని తెలుసుకున్నారు. వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు అని ఆలోచిస్తే తప్పు చేసిన వాడు ఆ చుట్టుపక్కల ఉండడు. కాబట్టి 100 కిలోమీటర్ల లోపు ఉన్న పల్లెటూర్లు, సిటీలు మొత్తం అన్నీ కూడా సెర్చ్ చేయండి. అలా చుట్టూ ఉన్న పోలీస్ స్టేషన్స్కి వాడి ఫేస్ ఉన్న ఫోటోని పంపండి అని చెప్పి పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. వాడిని ఎవరైనా పట్టిస్తే ₹1,00,000 బహుమానం ప్రకటించి ఆ న్యూస్ని టీవీలలోనూ సోషల్ మీడియాలోనూ ప్రకటించారు. ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోయి అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. వాడు మాత్రం హ్యాపీగా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు. ఈ విషయం న్యూస్లో వచ్చేసరికి కంగారుగా బయటికి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న వాడి ఫ్రెండ్ పోలీసులకి ఫోన్ చేసి, మీరు వెతుకుతున్న ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు అని చెప్పాడు. వితిన్ 10 మినిట్స్లో వాడిని మొత్తం చుట్టుముట్టేశారు. వీడికి ఏం చేయాలో తెలియక చెరుకు తోటలోకి వెళ్ళి దాక్కుని, చెరుకు తోటల్లో వెళ్ళిన వ్యక్తిని పట్టుకోవడం అంత సులువైతే కాదు. అందుకనే డ్రోన్ కెమెరాలను వాడి వాసన చూసి పసిగట్టే పోలీస్ కుక్కల్ని వదిలి మొత్తం చుట్టుముట్టి వాడిని ఎట్టకేలకు పట్టుకున్నారు. పట్టుకుని స్వర్గేట్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసరికి అక్కడ మొత్తం ప్రజలు వాడిని పట్టుకుని చంపేయాలన్నంత కోపంతో ఉన్నారు. ఇక్కడ
పోలీసులు చెప్పినట్టుగానే 24 గంటల్లో ఆ నిందితుడిని పట్టుకున్నారు. ఆ పాత బస్సుల్ని కూడా తీసేశారు. పోలీసుల ప్రొటెక్షన్ని ఇంకా ఎక్కువ చేశారు. కానీ ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు కేర్ తీసుకోవడం వల్ల ఏమీ లాభం లేదు. కానీ ముందుగానే కేర్ తీసుకుని ఉండుంటే ఆ అమ్మాయికి అలా జరగకుండా ఉండేదేమో. ఈ అమ్మాయే కాదు, ఎన్నో అత్యాచారాలు, ఎన్నో ఘటనలు జరగకుండా ఉండేవేమో. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని పోలీస్ ప్రొటెక్షన్ని పెంచింది. ఇప్పటివరకు మీరు నా వీడియోని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ టాపిక్స్ మీ ముందుకైతే వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.